మల్టీ స్టారర్ మూవీలకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇద్దరు స్టార్ హీరోస్తో మూవీ అంటే బడ్జెట్ ఎంత పెట్టడానికైనా ప్రొడ్యూసర్స్ ఓకే అనేస్తున్నారు. ఎందుకంటే మల్టీ స్టారర్ మూవీస్ వల్ల మినిమం కలెక్షన్స్ గ్యారంటీ అనే సెంటిమెంట్ మేకర్స్కి ఉండటమే. ఆ సెంటిమెంట్ని RRRతో రాజమౌళి నిరూపించారు. ప్రెజెంట్ ఓ టాప్ డైరెక్టర్ కూడా మల్టీ స్టారర్ మూవీకి రెడీ అయ్యాడట. ఇంతకీ మల్టీ స్టారర్లో యాక్ట్ చేయబోతున్న హీరోస్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. క్రేజీ కాంబినేషన్లో మల్టీ స్టారర్ మూవీ వస్తే ఆ మూవీపై అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రెజెంట్ ఇలాంటి ఒక క్రేజీ మల్టీ స్టారర్కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోలీవుడ్లో ప్రయోగాత్మక మూవీస్ చేసే ఈ ఇద్దరు హీరోలతో ప్రయోగం అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శంకర్ అనే అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోతున్నాయి. తమిళ్లో సినిమా తీసిన దాని రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లిన కోలీవుడ్ డైరెక్టర్స్ లో శంకర్ పేరు ముందు చెప్పుకోవాలి. గత కొంతకాలంగా శంకర్ కు సరైన టైమింగ్స్ కలిసి రావడం లేదు. భారతీయుడు 2 మూవీ డిజాస్టర్ అయింది. దీనికి తోడు రామ్ చరణ్ తో తీసిన గేమ్ చేంజర్ బాగా ఆలస్యమైంది. ఇవి కాక ఫైనాన్షియల్ గా శంకర్ కొన్ని తలనొప్పులు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఒకవైపు శంకర్ వేల్పారి అనే నవల రైట్స్ ను కొన్నారు. అయితే వేరు తమిళ్ మూవీల్లో ఆ వేల్పారి నవల సీన్స్ ను పార్ట్స్ గా వాడేశారు. ఇవన్నీ శంకర్ కు చిర్రెత్తించాయి. దిల్ రాజు ఒత్తిడితో గేమ్ చేంజర్ మూవీపై శంకర్ ఫోకస్ చేశారు. ఎట్టకేలకు డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శంకర్ ప్లానింగ్ విషయంలో ఎవరికి ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే స్క్రిప్ట్ తను అనుకున్నట్లు తీసినా ప్రేక్షకుల టేస్ట్ మారిపోయిందనే ఫీల్ శంకర్ ను వేటాడుతోంది. ప్రేక్షకుల అభిరుచి మేరకే మూవీ తీయగల ప్రతిభ శంకర్ సొంతమని కోలీవుడ్ లో గట్టి టాక్. ప్రెజెంట్ గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత భారతీయుడు 3 సీక్వెల్ పై శంకర్ ఫోకస్ చేస్తాడని కోలీవుడ్ లో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తర్వాత ఏం చేయాలన్న దానికి శంకర్ ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చారట. ఎవరెన్ని అన్నా కోలీవుడ్ లో డైరెక్టర్ శంకర్ మార్క్ స్ట్రాటజీలను ఎవరూ టచ్ చేయలేరని గట్టి ఫీలింగ్. దానికి తగ్గట్లే శంకర్ ఓ భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రయోగాలు చేసే హీరోలలో స్టార్ హీరోలైన సూర్య, విక్రమ్లు ముందు వరుసలో ఉంటారు. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే ఇక ఆ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విక్రమ్, సూర్యలతో శంకర్ ఓ క్రేజీ మూవీ తెరకెక్కిస్తున్నారట. ఈ మూవీ ఏకంగా సిరీస్లు రానుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తమిళనాట ప్రాచుర్యం పొందిన వేల్పారి అనే నవల కథను ఆధారంగా తీసుకొని ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీని 3 భాగాలుగా కలిసి 1000 కోట్లకు పైగానే అవుతుందంట. 3 భాగాల్ని ఒకేసారి షూట్ చేసి కేవలం 2 నెలల్లోనే రిలీజ్ చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఆ భారీ ప్రాజెక్ట్ చేయడానికి నిర్మాతలు ముందుకు రావాలంటే శంకర్ కు ఓ మంచి హిట్ పడాలి. అది గేమ్ చేంజర్ మూవీ రూపంలో దక్కాలి. భారతీయుడు 2 మూవీతో శంకర్ ప్రొడ్యూసర్స్ భారీగా నష్టపోయారు. దీంతో శంకర్ ఫామ్ లో లేడని విషయం ఆ మూవీతో అర్థమైపోయింది. ఎప్పుడూ లేనంతగా శంకర్ రీసెంట్ గా వచ్చిన భారతీయుడు 2 మూవీతో ట్రోల్ అయ్యాడు. అయితే ఇప్పటికీ నిరాశ పడాల్సిన పని లేదు. శంకర్ చేతిలో గేమ్ చేంజర్ ఉంది. RRRతో తర్వాత రామ్ చరణ్ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. తన ఫామ్ ఈ మూవీకి కలుస్తుంది కాబట్టి శంకర్ గట్టెక్కినట్లేనని క్రిటిక్స్ అంటున్నారు. గేమ్ చేంజర్ మూవీ గనక హిట్ అయితే శంకర్ ఫ్యూచర్ కలలన్నీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి ఎలాంటి డౌట్స్ ఉండవని ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.